కొరటాల మామ ఏంది మామ ఇది దేవర సినిమా. నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకా రాను రాను ఆచార్యను మించే సినిమాలు తీస్తావేమో నువ్వు. మూవీ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ వచ్చేసి ఆచార్య గారు ఇంకో రాటు దింపారా అనిపించింది. అదే మన కొరటాల గారు. నాకు కొరటాల అంటే, ఆచార్య అంటే, పాదఘట్టం అంటే, ధర్మస్థలి అంటే అంతా ఒకటే. ఈ 4 పేర్లు ఒకటే. ఇప్పుడు దానికి తగ్గట్టు ఇప్పుడు సముద్ర ఘట్టం కూడా యాడ్ అయింది. ఏంటో కొరటాల గారు ఏం చేయాలనుకుంటున్నారో ఏమో ఎన్టీఆర్ అన్నారు. అంత మంచి అవకాశం ఇస్తే దాన్ని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది నాకైతే. ఓకే, ఓవరాల్గా మూవీ రివ్యూ చూద్దాం మనం. దేవర పార్ట్ 1 మూవీ రివ్యూ. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మూవీ ప్లాట్ విషయానికి వచ్చేసి గవర్నమెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక గ్యాంగ్ వెతుక్కుంటూ ఎర్ర సముద్రం దగ్గరికి అయితే వస్తాయి. సో అక్కడ ఆ గ్యాంగ్కు తేవరాకు, భైరవాకు, వరాకు సంబంధం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. సో ఇంకా మెయిన్ ప్లాట్ ఏంటంటే ఇదే అనమాట, ఇంకేముండదు. చాలా మీకు మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఒక రొటీన్ ఫార్మాట్లోనే మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా దానికి తగ్గట్టు ఇంకా బోరింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా మూవీ స్టార్ట్ అయ్యి అలా వెళ్తూనే ఉంటుంది. ఒక 15 to 20 మినిట్ వరకు సేమ్ ఇలాగే బోరింగ్ గానే ఉంటుంది. కానీ అక్కడ నుండి కొంచెం మూవీ అనేది హైప్ ఇస్తుంది మనకు. అక్కడ ఉండే కొన్ని సీన్స్ వల్ల మనకు ఆ మూవీ కొంచెం హైప్ ఇచ్చినప్పటికీ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో అది మాత్రం అదిరిపోయింది అనమాట. ఇంకా తర్వాత మనకు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, ఇంకా తప్పకుండా మనం చూడాలన్నమాట. ఎందుకంటే అలాంటి ఒక ఫోర్స్ డ్రామా అనేది అక్కడ క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. అంత ఫోర్స్ డ్రామా ఎందుకు అవసరం లేదు కదా అనిపిస్తుంటది. అండ్ మెయిన్ గా వచ్చేసి ఇందులో మనము చాలా క్యారెక్టర్స్ కి మనం అంతగా కనెక్ట్ అవ్వం. అండ్ అలాగే చాలా క్యారెక్టర్స్ గెటప్స్ కూడా అంతగా కరెక్ట్గా వర్కౌట్ అనేది అవ్వలేదు. మనము ట్రైలర్లో ఏ మాట అయితే చెప్పామో ఇప్పుడు మూవీ చూసిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను. చాలా వరకు క్యారెక్టర్స్ గెటప్స్ అనేవి అంత కరెక్ట్గా సెట్ చెయ్యలేకపోయారు మనకు కనెక్ట్ అయ్యే విధంగా. అండ్ ఈ మూవీ మొత్తం చూస్తున్నప్పుడు భైరవ ఏమో లేదు, వెళ్ళి మనము దోపిడీలు చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని రెచ్చగొడుతుంటాడు. దేవరా మాత్రం వద్దు, ఆగు ఆగు, వెళ్ళకు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదే ఇంకా భైరవాయమో లేదు మనం దోపిడీలు చేద్దాం అనుకుంటాడు, దేవరాయమో దాన్ని ఆపుతూ ఉంటాడు. ఇదే స్టోరీ, ఇదే జరుగుతుంటుంది, ఇంకా ఏముండదు. ఇంకా అక్కడక్కడ వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు. మెయిన్గా అనిరుద్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాని కొద్దో గొప్ప లేపే సత్తా ఏదైనా ఉంది అంటే కేవలం అనిరుద్కి మాత్రమే. అది కూడా 100% అని చెప్పలేను, కానీ ఉంది ఒక 60 to 70% అనిరుద్ కొంచెం లేపగలుగుతాడు మూవీ. మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా వేరే చోట అయితే ఇంకేం చెప్పలేం, కానీ ఇక్కడ మాత్రం ఏదో కొంచెం అనిరుద్ హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది మూవీని మరీ అంత డ్యామేజ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడు. కాకపోతే 2 క్యారెక్టర్స్లో కూడా వాయిస్ బేస్ అనేది ఎందుకు అలా పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మరీ ఒత్తి పలికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇంకా నాకు కొన్ని చోట్ల అయితే సలారు మూవీ అయితే గుర్తొచ్చిందంట. అంటే సీన్స్ పరంగా కాదు, ఆ డైలాగ్ డెలివరీస్ పరంగా నాకైతే సలార్ మూవీ అయితే గుర్తొచ్చింది. కొంచెం ఒత్తి పలికేది, ఇలా గంభీరంగా మాట్లాడేది. సో నాకైతే అలా అనిపించింది అనమాట. అది చూసి పెట్టారా లేకుంటే ఈ మూవీకి అయితే అంత ఏం అవసరం లేదనిపించింది నాకు. అందులోనే ఓవర్ అనిపించింది, ఇందులో ఇంకా ఓవర్ అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఏం ఉండదు, కేవలం సాంగ్స్ మాత్రమే. అక్కడక్కడ కొన్ని సీన్స్ పడతాయి హీరోయిన్కి, ఇంకా అది తప్ప ఏం లేదు. మనకు మన ఇంటర్వ్యూలో చెప్పినంత హీరోయిన్కు డైలాగ్ ఉంటుంది, మేము షాక్ అయ్యి చూసాం. సో అంతేం ఉండదు, నార్మల్గానే ఉంటుంది. కొంచెం లేపారు, ఇంకా మామూలే, ప్రమోషన్ కోసం హీరోయిన్ కొంచెం లేపారు, డైలాగ్ అది చెప్పింది అంతేం లేదు. బట్ ఓకే, సాంగ్స్ అయితే కుమ్మేసింది హీరోయిన్. ఇంకా విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసి చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా వంక పెట్టడానికి లేదు, చాలా బాగున్నాయి. ఇంకా మూవీకి తగ్గట్టు అయితే ఉన్నాయి అన్నమాట, మరీ అంతేం కాదు. ఓకే, మూవీకి తగ్గట్టు అయితే ప్రొడక్షన్ వాల్యూ కానీ డిజైనింగ్ కానీ చాలా బాగుంది. సో క్యారెక్టర్స్ గెటప్ అనేది ఇంకా కొంచెం చూసుకుని ఉంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ కొరటాల శివ గారి దగ్గర నుండి ఆచార్య తర్వాత ఎన్టీఆర్ అన్నతో మూవీ అంటే కొంచెం హైప్ ఉంది, అలాగే కొంచెం భయం కూడా వేసింది. ఎక్కడ ఇది ఇంకో పాదఘట్టం అవుతుందా అనేది. ఇంకో పాదఘట్టం అయ్యిందా అంటే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది పాదఘట్టం అయితే ఇది సముద్రఘట్టం అని ఆల్రెడీ ట్రోలింగ్ జరిగింది కూడా. సో అది ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే మూవీ ఆ రేంజ్లో ఏం చెప్పలేము. ఇంకా ఆల్మోస్ట్ మూవీ షెడ్యూల్కి వెళ్ళిపోయినట్టే, ఇంకా చెప్పలేము. ఏదైనా మళ్ళీ మ్యాజిక్ జరిగి ఉన్నంతలో కలెక్షన్స్ వస్తే చెప్పలేము, అంతే. మూవీ అయితే ఆల్మోస్ట్ అంతే, ఇంకా ఏం లేదు మూవీలో. చాలా రొటీన్ ఫార్మాట్లో చాలా బోరింగ్ ఎలిమెంట్స్తో అలా సాగుతూ ఉంటుంది. అక్కడక్కడ కొంచెం దయ్యం లేస్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, అంతే. ఇంకా మనం దేవరా పార్ట్ 2 ఎందుకు చూడాలి అనే వాళ్ళు ఒకటి వదిలేరు క్లైమాక్స్లో. ఓహో, ఇప్పుడు దీనికోసం నేను చూడాలనా అనే ఫీలింగ్ వస్తుంది. ఏముందని చూడాలి, ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడికి మూవీ, మళ్ళీ పార్ట్ 2 అవసరమా? ఇంకో సీన్ పెడితే పార్ట్ 2 స్టోరీ మొత్తం ఇక్కడే అయిపోతుంది. ఆ ఒక్క సీన్ కోసం మళ్ళీ మనం
పార్ట్ 2 దేవరా చూడాలి అలా అనిపిస్తుంది. 2 పార్ట్లు కాకుండా ఇది 2 పార్ట్లంతా తీసే పెద్ద స్టోరీ ఏం కాదు, చాలా చిన్నది. ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ని పోలీసు గవర్నమెంట్ పట్టుకోవడానికి వస్తుంది. అండ్ అలాగే భైరవ స్మగ్లింగ్ ఇవన్నీ చేద్దామని చూస్తూ ఉంటాడు, దేవరా దాన్ని ఆపుతూ ఉంటాడు. అదే స్టోరీ. ఈ స్టోరీకి 2 పార్ట్స్ అంత అవసరం లేదనిపించింది. అలాగే చిన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా పెద్దగా మనకు ఆ డ్రామా అనేది అంతగా మనకు కనెక్ట్ అవ్వదు, మనం అంతగా కనెక్ట్ అవ్వము. చిన్న ఎన్టీఆర్కి అయితే మనం అంతగా కనెక్ట్ అవ్వము. సో అది కొంచెం మైనస్ పాయింట్, చాలా పెద్ద మైనస్ పాయింట్ అయితే అయింది. మనం కనెక్ట్ అయ్యేలాగా ఆ క్యారెక్టర్ అనేది ఇంకా కొంచెం రాసుకొని ఉంటే చాలా బాగుండేది, కొంచెం కాదు చాలా బాగుండేది. కానీ ఆ క్యారెక్టర్ అనేది చాలా ఫోర్స్డ్గా క్యారెక్టర్ అనేది రాసినట్టు అనిపించింది తప్ప కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసే విధంగా అయితే కనిపించదు అంతగా. చూడాలి, ఏమైనా కలెక్షన్స్లో ఏదైనా వచ్చి మూవీలో ఏదైనా మ్యారేజ్ జరిగి ఎవరికి నష్టం జరగకుంటే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొరటాల గారికి ఆచార్యతో చాలా పెద్ద దెబ్బ పడింది. అలాంటి దెబ్బ ఈ మూవీకి రాకూడదని నేనైతే చాలా ముందు నుంచి అనుకుంటున్నాను. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఆ హోప్ అనేది పోయిందనమాట. సో మూవీ చూసిన తర్వాత కూడా సేమ్ ఫీలింగ్. సో చూడాలి ఏమవుతుందో, ఏదైనా మ్యాజిక్ జరిగి అనిరుద్ మ్యాజిక్ లేకుంటే ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ యాక్షన్ వల్లనో ఏదో కొంచెం ఆడితే బాగుంటుందని చూస్తున్నా, ఏమవుతుందో.